వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గం పరువు తీస్తున్నారని ఎమ్మెల్యే పులివర్తి నాని విమర్శించారు. ఎమ్మెల్యే అయ్యాక చెవిరెడ్డికి వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తుడాను అడ్డుపెట్టుకుని హెల్త్ క్యాంపులు, మొక్కల పంపిణీ పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి వాటాను త్వరలో సిట్టు తేలుస్తుందన్నారు. 250 కోట్ల లేదా 10 కోట్ల 100 కోట్ల నీ చేతిలో లేదు భాస్కర్ రెడ్డి. సిట్టు దర్యాప్తులో మూలాలు ఎక్కడి నుంచి వచ్చిందో, కసిరెడ్డి సంబంధించినటువంటి స్నేహితులు ఎవరున్నారో దానికి సంబంధించిన డబ్బు ఎక్కడొచ్చిందో ప్రతి ఒక్కరికి తెలుసు. కసిరెడ్డికి నీకు సంబంధం లేదంటే నువ్వు ఏ విధంగా టీటీడీ బోర్డు ఆయనకి రికమెండేషన్ చేసావు ఒకసారి మనస్సాక్షి ఆలోచించు. రేపు కూడా నీ వాళ్ళ తరఫున ప్రెస్ మీట్ పెట్టి ఆ సాక్ష్యాలు లేదు, ఆ ప్రెస్ మీట్ కూడా చెప్పొచ్చు నువ్వు. కానీ ఇది వైసీపీ పార్టీలోనే అంతర్గతంగా జరుగుతా ఉంది. కసిరెడ్డి అనే వ్యక్తి వాళ్ళ వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమైన ఆప్తుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఒక ఆప్తుడు కసిరెడ్డికి. ఇది అందరూ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా తెలుసు అందరికీ.